ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ మొదట నా నమస్కారం. మాది ఖమ్మం, ప్రకాశం జిల్లా. ఖమ్మం నుంచి వచ్చాము మేము. విషయం ఏంటంటే, ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఏజ్డ్ పర్సన్స్కి కాకుండా చిన్నతనం నుంచే మన ఇంట్లో చిన్నపిల్లలకి నేర్పిస్తే దానివల్ల మొత్తం ఈ సృష్టి అంతా మారిపోద్ది. ఎట్లా అంటే, ఇప్పుడు అమెరికాలోనే ఈ మధ్య మొన్న ఈ సంవత్సరం అంటే 8వ నెల 5వ తేదీ ఈనాడు పేపర్లో వచ్చింది. ఆ స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి విరామ సమయంలో ధ్యానాన్ని గురించి నేర్పుతున్నారంట. ఎందుకంటే ఈ శాడిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. చిన్నపిల్లలు ఇంతకుముందు మర్యాద ఒక పద్ధతులు ఉంటున్నాయి, అవన్నీ ఇప్పుడు లేవు. ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు దాదాపు ఒక ఇంటికి 4-5 బైకులు లేకపోతే కార్లు, అంటే శబ్దం, భయంకరమైన శబ్దాలు. తర్వాత ఆ బైకులు కూడా ఏదో ఒక విచిత్రమైన దయ్యాలు, భూతాల మాదిరి సౌండ్లు. వాటి దెబ్బకి సగం అసలు గుండెలాగి చచ్చిపోతున్నారు కొంతమంది. అంటే పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే, ఎవడెట్లా పోతే నాకెందుకు, వాడి ఆనందం వానికి, అట్లా శాడిజం పెరుగుతుంది. ఆ శాడిజం తగ్గాలంటే స్కూల్ పిల్లలకి, అంటే 0 క్లాస్, అంటే మనం తెలుగులో చెప్పాలంటే 1వ తరగతి నుండి ప్రతి స్కూల్లో చిన్నపిల్లలకి ధ్యానగిన ఏదో ఒక పీరియడ్ మాదిరి పెట్టే, ఇప్పుడు అంటే పీఈటీ మాదిరి, లేకపోతే ఇప్పుడు డ్రిల్ మాదిరి, లేకపోతే ఎన్సీసీ మాదిరి, అట్లా ఏదో ఒక పీరియడ్ గిన పెడితే ఖచ్చితంగా ప్రపంచం మారిపోద్ది. మొట్టమొదట అసలు మన మహర్షి పత్రిజీ గారికి మనమంతా కృతజ్ఞతలుగా ఉండాలి. మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతాడని తెలిసి ఆయన పిఎంసిని స్థాపించాడు. అంటే మనమున్నా పోయినా కూడా పిఎంసి అనేది ఈ మొత్తం ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. అంటే ఈ టీవీలు ఇవి ఉన్నంత వరకు ఉంటాయి. అది ఒక ఏరియాలో, మాకైతే ప్రకాశం జిల్లా ఖమ్మంలో 97లో వస్తుంది. ఇక్కడ ఎట్లా వస్తుందో మనకు తెలియదు. రకరకాలుగా ఆ పిఎంసిని మనకు అవకాశం ఉన్నప్పుడల్లా మనం చూస్తూ మన ఇంట్లో ఉన్న పిల్లలకి చూపిస్తూ ఉంటే, వాళ్ళని కూడా చూడమంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఎందుకంటే మంచి మాటలు, తర్వాత వాటిల్లో చెప్పే విధానం, అవన్నీ ఒకసారి కాకపోయినా ఒకసారైనా, అదే ఏదో అంటున్నా 4 సార్లు వింటే 5వ సారైనా కొంచెమైనా మైండ్లో పడుతుంది చిన్నపిల్లలకి. ఫస్ట్ మనం మార్చాల్సింది చిన్నపిల్లల్ని. ఇప్పుడు ఇందాక మన సేవాదల్ ఆయన ఒంగోలు నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. రేపు ఏదో తెలంగాణ ముఖ్యమంత్రిని, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కడతాలకు ఆహ్వానిస్తున్నారు రాజకీయ నాయకులని. ముఖ్యంగా వీళ్ళ ద్వారాగినైతే, ఏది రాష్ట్రాలను పాలించే వాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ఎవరైనా మంత్రులు కావచ్చు, వాళ్ళ ద్వారాగినైతే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది మామూలుగా ఆయన లేరు, ఆయన కూడా ఉంటే ఇప్పుడే మనమందరం కలిసి ఒక ప్రతిపాదన చేసి సంతకాలు పెట్టిద్దామని నాకు ఆలోచన ఉన్నది. ఆయన మరి కనిపించట్లే, మరి ఆ సారు ఒంగోలు వెళ్ళిపోయిండో ఏమో. అదే నా ఆలోచన అది. అంటే ఇందాక బెంగళూరు మేడం ఒక మాట అన్నది, మన మనసులో ఉన్నది మనసులోనే ఉంచుకుంటే అది వేస్ట్ అయిపోద్ది, అది బయట పడాలి. ఇందాక ఆమె చెట్ల గురించి చెప్పింది, విచిత్రమైన సంఘటనలు చెప్పింది. 3 సంవత్సరాల తర్వాత మనం ఏం చేయకుండానే అవే ఫైర్ అయిపోతాయంట. అది నిజంగా అసలు అది ప్రకృతిలో నుంచి. అంటే ఇందాక ఒక మేడం చెప్పింది, మోకాల నొప్పులు వేస్తే కొంచెం ఉంగి నడవాలంట. మనం అట్లా ఇట్లా నడుస్తాం, దానివల్ల పెయిన్స్ ఎక్కువైతాయి. అంటే కొన్ని మనకు తెలియకుండానే మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి రేపు ఒకవేళ కడతాలు గిన అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దృష్టిలో గిన ఖచ్చితంగా ఇది తీసుకపోతే, ఇప్పుడు చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో కోడిగుడ్లు పెడుతున్నారు. కోడిగుడ్లు కూడా మహా డేంజర్. ఎందుకంటే ఈ శాకాహారంతోనే ఈ ప్రపంచం బాగుపడుతుంది ఎప్పటికైనా. ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు దాదాపు. మన దేశంలో ఈరోజు ఇంతకుముందు ఏ రాష్ట్రపతి ఉన్నా కూడా విదేశీయులు వస్తే వాళ్ళకు మద్యం, మాంసం ఉన్నది. ఈ ముర్ము గారు రాష్ట్రపతి అయిన తర్వాత మద్యం తర్వాత మాంసం నిషేధించారు. అంటే ఒక స్త్రీ, ఏదైనా ఒక స్త్రీనే ఈ శక్తి, ఆ శక్తి స్త్రీకే ఉంటుంది. లేకపోతే ఇలాంటి అద్భుతమైన ఈ ప్లేస్లో ఆమె పద్మావతి మేడం ఇట్లా ఈ కొండపైన ఈ భూ కైలాస్ అనేది నిర్మించడానికి ఆమె ప్రథమ కారణం ఏంటంటే, అది సామాన్యమైన విషయం కాదు. ఈ తట్టు చూస్తే బిర్లా మందిర్ గుర్తొస్తుంది, మూసీ నది లాగా. అక్కడ అయితే మూసీ నది దాటిన తర్వాత గలీజ్ ఉంటుంది, కానీ ఇక్కడ మంచి చెట్లు, అంటే సరస్సు ఉంది, సరస్సు పక్కన చెట్లు. అంటే ఇట్లాంటి ఆనందకరమైన ఈ ప్లేస్లో అసలు ఉదయం నుంచి ఇక్కడికి వస్తే ఈ వైబ్రేషన్స్ ఎంత బాగున్నాయంటే అద్భుతంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను మన మనసులో మాట మనం బయట పెట్టుకోవాలి. తర్వాత శాకాహారం విషాహారం అని ఈ మధ్య మళ్ళీ పత్రిజీ గారు పిఎంసిలో నేను విన్నా. అంటే
అది డైజెషన్ కావాలంటే ఎంత సమయం పడుతుంది, అదే శాకాహారం అయితే ఈజీగా అవుద్ది. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే పుట్టుకతో మాంసాహారులైన వాళ్ళు చాలామంది మానేస్తున్నారు. దరిద్రానికి కొంతమంది అసలు వాళ్ళు ముట్టరాని వాళ్ళు ముట్టే ఈ దరిద్రం మనకు చుట్టుకున్నది. అంటే అది డైరెక్ట్ మాట్లాడుతున్నాను నేను, దయచేసి ఏమనుకోవద్దు, విషయం అది కాదు. అదే చెప్తున్న డాక్టర్లు మీరు అది తినండి. ఇప్పుడు ఇందాక మేడం చెప్పింది ఆయుర్వేదంలో లంకనం పరమౌషధం అన్నారు. అదే ఇంగ్లీష్ మందులు అయితే ఎక్కువ తినండి, తింటేనే మీకు తగ్గుద్ది అంటే ఆ రోగం పెరగడానికి వాళ్ళు కారణం చేస్తున్నారు. అవన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాలో కదా వాళ్ళ విరామ సమయంలో పిల్లలకు ధ్యానం నేర్పించి వాళ్ళు అమెరికన్సే దీన్ని ప్రతిపాదిస్తున్నారంటే మన వాళ్ళు మరి దీన్ని ఎందుకు ప్రతిపాదించడం లే, ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారని ఆయన నాగేశ్వరరావు గారికి నుండి ఇప్పుడే అది సంతకాలండి చేద్దాము అందరము. ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి ఆయన లేరు. పిఎంసి వారికి నా విన్నపం ఏంటంటే ఇది రేపు కడతాల్లోగిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 0 క్లాసు నుండి చిన్నపిల్లలకి ప్రతి స్కూల్లో, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏవైనా స్కూళ్ళల్లో ధ్యానం అనేది ఒక పీరియడ్ లాగా, ఒక క్లాస్ లాగా పెట్టి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే, నా పేరు రాఘవరావు, ఒంగోలు. ఇక్కడ మనం ఈ పిరమిడ్ కట్టించడానికి మీకు అందరికీ తెలిసింది, పద్మావతి మేడం గారు ఈ ఒక అనుభవం రాబడుతుంటే ఇక్కడ పిరమిడ్ కట్టించాలని ఈ కొండ దగ్గరికి వచ్చి పంతులు గారిని అడిగితే పంతులు గారు తనే ఒక నరసింహస్వామి తనలో ఉన్నట్లు ఫీల్ అయ్యి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి ఇది మొత్తము ఏర్పడడానికి కారణమయ్యారు. అది ఎంతో అద్భుతంగా మనకు జరిగింది. ఈ అద్భుతాల్లో మొదటిది ఆమె రోడ్డున బస్సులో వెళ్తుంటే ఆమెకి బొల్లాపల్లిలో పిరమిడ్ కట్టించాలి అని అది నరసింహస్వామి పిలుచుకొచ్చి ఇక్కడ కట్టించడం అనేది తనకు తాను వచ్చి కట్టించుకున్నట్లు అయిపోయింది. అంత అద్భుతంగా ఏమి జరగదు ఎక్కడ కూడా. అట్లా అనుకొని జరిగింది. దాదాపు 8 నెలల్లోనే ఈ పిరమిడ్ కంప్లీట్ చేసాం. ఎంతో ఫాస్ట్గా కంప్లీట్ చేసాం అన్నమాట. ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకున్నట్లు ప్రతిదీ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో అద్దాల మేడ చాలా బాగా వచ్చింది. నేను అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఎలా చేయాలని ఏ రోజుకి ఆ రోజు ఆలోచిస్తూ చివరికి ఒక రూపం తెచ్చేటప్పటికి ఇంత బాగా వచ్చిందా, మనం చేసిందే మనకి ఆశ్చర్యం అనిపించేలాగా వచ్చిందనమాట. అంత బాగా వచ్చింది, చాలా ఫైన్గా. దానికి సరిపోయినట్లు ఉయ్యాలు కానీ అన్నీ బొమ్మ కానీ అన్నీ బ్రహ్మాండంగా సూటబుల్గా వచ్చేసినాయి. అలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటిది ఒక అనుభవం అన్నమాట. నేను ఇంతకుముందు మన ఇంటి మీద కూడా 10x10 పిరమిడ్ కట్టించాము. ఆ 10x10 పిరమిడ్లో కూడా ఈ కొలతలు ఎలా తీసుకోవాలనే ఎక్స్పీరియన్స్ మీద ఇది కట్టించడం జరిగిందనమాట. ఇది 21x21 పిరమిడ్. ఇంత పెద్ద పిరమిడ్ ఇంతకుముందు నేను అనుభవం చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చి ఇది చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఏ రోజుకి ఆ రోజు వచ్చేవాడిని. ఒంగోలు నుంచి ఇక్కడికి రోజు వచ్చేవాడిని. రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు కూడా బతికించి ఇక్కడ ఉండలేదు, మళ్ళీ రాకుండా ఉండలేదు. అలా తిరిగామన్నమాట ఇది అయిపోయేదాకా. ఎంతో కావాలని చేసిందే, అంత బాగా చేశాము. తర్వాత మనము ఈ ధ్యానం చేస్తున్నాము అందరమే. ఎందుకు చేస్తున్నాము ధ్యానం మనకు తెలుసా? ధ్యానం అంటే ఏంటి అనేది మనం క్వశ్చన్ వేసుకుందాం. ఇప్పుడు అసలు దానికి ఆన్సర్ ఎలా వచ్చిందనే చూద్దాం. ధ్యానం ఇప్పుడు మనం రోజు 3 పూట్ల అన్నం తింటున్నాము. పొద్దున సాయంత్రం 3 పూట్ల అన్నం తింటున్నాము. మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి వలన మనం అన్ని పనులు చేస్తున్నాం. మరి ఇప్పుడు నిద్ర ఎందుకు పోతున్నాము? శక్తి బాగానే వస్తుంది కదా, మనం హ్యాపీగా ఉంటున్నాం కదా. నిద్ర ఎందుకు అవసరం అవుతుంది? రాత్రి అంతా 8 గంటలు 10 గంటలు నిద్రపోతున్నాము. నిద్ర వలన ఏమొస్తుంది?
ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అన్నం తింటే వస్తుంది, ఆరోగ్యంగా ఉంటున్నావు. మరి నిద్రపోతే ఏమొస్తుంది? ఒకరోజు నిద్రపోలేదు ఏమవుతుంది? టైర్ అయిపోతున్నాం. ఎందువలన? అదే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? అదే క్వశ్చన్ వేసుకోవాలి ముందు మనం. అది లాస్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముందుకు చూడాలి కదా. ముందు లాస్ లెక్కేసుకుంటున్నాం ముందు, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ధ్యానంలో కొంత ఎనర్జీ తీసుకోగలుగుతున్నాం, నిద్రలో కొంత ఎనర్జీ తీసుకోగలుగుతున్నాం అనమాట. మనకు తెలియట్లా, నిద్రలో కొంత ఎనర్జీ తీసుకుంటున్నాం. ఆ ఎనర్జీ మనం అన్నం తింటే కూడా అంత ఎనర్జీ రావట్లేదు అనమాట. ఒకరోజు అన్నం తినకపోయినా ఉండగలుగుతాము, ఒకరోజు నిద్రపోకపోతే ఉండలేము. అంటే తిన్నదానికన్నా కూడా నిద్రపోతే అంత ఎనర్జీ తీసుకుంటున్నాం. అంటే నిద్రపోతే అంటే మనం ఏం చేస్తున్నాము? నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే అదే శరీరంలో ఉన్న పార్ట్లన్నీ వదిలేసి మనసును శూన్యం చేసి నిద్రావస్థకి వెళ్తున్నాం. ఈ నిద్రావస్థ పోయినప్పుడు మనము శక్తిని తెచ్చుకుంటున్నాం. అది ఎక్కడుంది? ఈ విశ్వంలో అంతా శక్తే ఉంది. ఇదంతా విశ్వం అంతా శక్తిమయమే. ఆ శక్తి మనం ఎప్పుడు తీసుకుంటున్నాము? మన మనసు పనిచేసినంతసేపు మన శక్తిని తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే శూన్యస్థితికి వెళ్ళామో అప్పుడు మాత్రమే శక్తిని తీసుకుంటున్నాం అన్నమాట. మనం శక్తిని తీసుకోవాలంటే మన శూన్యస్థితికి వెళ్ళాలి. కాబట్టి మనం నిద్రపోతే కొంత శక్తి వస్తుంది, ఒక 30% శక్తి. ఆ శక్తి ఆ రోజు వరకే సరిపోతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ నిద్ర వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? మన శక్తి అయిపోయింది. మన కళ్ళు కొంత శక్తి నష్టపోతాయి, మన చెవులు కొంత శక్తిని ఉపయోగించుకుంటాయి. అట్లనే మనం మాట్లాడుతుంటే కొంత శక్తి పోద్ది, మన చేతులతో కాళ్ళతో కొంత శక్తి పోద్ది. ఇంత శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం రోజు. ఈ శక్తి అంతా మనం రాత్రిపూట నిద్రపోయి 30% శక్తినే పొందుతున్నాం. ఈ శక్తి అంతా సరిపోవట్లా. కాబట్టి మనం ఏం చేయాలంటే శక్తి 100% మనం తీసుకోవాలంటే ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానంలో 100% ఉంది, ఇది వస్తుంది అనమాట. ఎందుకని వస్తుందంటే ధ్యానంలో మనం కూర్చొని చేస్తాం, పడుకొని నిద్రపోయి చేయం, ఎరుకతో చేస్తాం. నిద్రపోతే ఇప్పుడు నిద్రపోయాము, పడుకుంటే ఒక బాటిల్లో నిండుగా నీళ్లు నింపాము, మూత తీసాము, పక్కకు వాల్చాము. దాంట్లో 30% శక్తే 30% వాటరే ఉంటాయి. అదే బాటిల్ నిండుగా నిలబెట్టి మూత తీసి ఉన్నా కానీ నిండుగానే ఉంటుంది. అంటే దాని నిండా ఉండాలంటే మనం కూర్చొని ధ్యానం చేయాలి. కూర్చొని ధ్యానం చేస్తేనే 100% మనలో శక్తి నిలబడింది. లేకపోతే 30% మనం గ్రహిస్తాం శక్తిని. ఆ శక్తిని 30% వరకే మనం ప్రతిరోజు ఎప్పటికప్పుడు వాడుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలని రిక్వైర్మెంట్, మళ్ళీ నిద్రపోవటమో లేకపోతే ఏదో ఒకటి చేయగలుగుతాం. అందుకని కంపల్సరీగా మనం 100% శక్తి తీసుకోవాలంటే మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంట ధ్యానం చేయాలి. అప్పుడే మన శక్తిని 100% మన దగ్గర ఉంటుంది. ఈ 100% శక్తి ఉంటే ఏం లాభం అంటావా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, 7 ఫ్లోర్లు ఉన్న బిల్లు అపార్ట్మెంట్ ఉంది. ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంకు. ఆ ట్యాంకులో సగం వరకు నీళ్ళు ఉన్నాయి. అప్పుడు 2 ఫ్లోర్ల వరకు నీళ్ళు వస్తాయి, 4వ ఫ్లోర్కి నీళ్ళు రావు. అదే ట్యాంక్ ఫుల్గా ఉంది, అప్పుడు 7 ఫ్లోర్లు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. ఎందువల్లంటే అక్కడ శక్తిని బాగా స్టోరేజ్ ఉంది. అప్పుడు అన్ని ఫ్లోర్లకి పుష్కలంగా నీళ్ళు వస్తాయి. మన శక్తి ఎప్పుడైతే 100% శక్తి ఉన్నదో అప్పుడు మన అవయవాల్లో 7 ఫ్లోర్లు అంటే 7 చక్రాల లెవెల్లో ఉన్నాం అన్నమాట. మనం 7 చక్రాల్లో ప్రతి చక్రానికి అందుబాటులో ఉంటుంది అన్నమాట ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం అన్ని చక్రాలు యాక్టివేషన్లో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ మేడం గారు చెప్పారు చూడు, అన్ని చక్రాలు యాక్టివేషన్లో ఉండాలంటే మనం ఎనర్జీ 100% తీసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం ఎనర్జీ తీసుకోవాలి. ఎనర్జీ తీసుకోవాలంటే ఇప్పుడు 2 రకాలని చెప్పాం కదా, నిద్రపోవడం ఒకటి, ధ్యానం చేయటం ఒకటి. ధ్యానం చేసినా నిద్రపోయినా మనసును శూన్యస్థితికి తీసుకొచ్చుకోవాలి. శూన్యస్థితికి వచ్చినప్పుడే వస్తుంది. ఆలోచనలు వస్తుంటే ఎందుకు ఆగిపోతుంది శక్తి రాకుండా అంటే ఆలోచనలు అనేది కూడా ఒక ఎనర్జీ అన్నమాట. ఈ ఎనర్జీ మన ఆలోచనలు అనేవి మన సహస్రారం మీద
ఒక చక్రం లాగా ఆవరించి ఉంటాయన్నమాట. ఈ చక్రం ఏమవుతుందంటే మన ఆలోచనలు అనే చక్రము విశ్వంలో నుంచి వచ్చే విశ్వశక్తిని మనలోకి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పూర్తిగా శూన్యస్థితికి వచ్చామో అక్కడ ఇంకా ఆ చక్రం లాంటిది ఒక ఎనర్జీ ఉండదన్నమాట. ఉండనప్పుడు విశ్వంలోని శక్తి మన సహస్రారంలోకి డైరెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు మనము ఆ శక్తితో మనము 1 గంట చేస్తే బ్రహ్మాండంగా మనకి ఎంతో శక్తి 100% శక్తి వస్తుంది అనమాట. ఆ శక్తిని వినియోగించుకుంటాం. మనం చూడండి, మనం ఎనర్జీ ఎలా లాస్ అవుతుందంటే మన కన్ను ఉంది, మనం ఫోన్లో ఒక వీడియో చూసాము, ఒక 2 GB ఖర్చు అయిపోతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తే ఒక 2 GB ఖర్చు అయిపోతుంది. అదే మనము ఇప్పుడు మన కన్ను పగలంతా చూస్తుంది కదా, ఒక 2 నిమిషాలు చూస్తేనే మనకు 2 GB ఖర్చు అయిపోతే మన కన్ను పగలంతా వీడియో తీసినట్లుగా ఇదంతా చూస్తూ ఉంది కదా విశ్వం అంతా, మన ఎనర్జీ ఎంత లాస్ అవుతుంది? 2 నిమిషాలకే 2 GB అయిపోతే ఇప్పుడు ఇన్ని నిమిషాలు రోజుకి ఎన్ని నిమిషాలు చూస్తున్నాము, ఎంత ఎనర్జీ లాస్ అయిపోతుంది? ఈ ఎనర్జీ అంతా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతున్నాం అంటే విశ్వంలో ఉంది. విశ్వంలో ఎంతో ఎనర్జీ ఉంది, మనకు కావాల్సినంత ఎనర్జీ ఉంది. మనకు కావాల్సినంత ఎనర్జీ డ్రా చేసుకోగలిగితే మనము తీసుకోగలుగుతాము. ఆ ఎనర్జీ వలన మనం బాగా సక్సెస్ కాగలుగుతాము. కాబట్టి ప్రతి వాళ్ళు ధ్యానం చేస్తే 100% ఆరోగ్యంగా ఉంటారు. 100% ఆరోగ్యంగా ఉంటారు. ఇది అసలు మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. కాబట్టి మనం అందరం ధ్యానం చేయాలి. తర్వాత ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వంలో ఎక్కడుంది? విశ్వంలో ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా ప్రూఫ్ చేయగలుగుతావా? విశ్వం అంతటా ఉంది అని చెప్తున్నాము. విశ్వం అంటే అంతటా అంటే విశ్వంలో ఏమేమి ఉన్నాయి? చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, అంగారకుడు, బుధుడు, కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి? అక్కడ ఏమైనా తాడేసి కట్టున్నాయా? ఒక్కోటి ఆకాశంలో లేవు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడి చుట్టూ ఒకసారి భూమి తిరగాలంటే 365 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు పడుతుంది. పోనీ భూమి తిరుగుతూ ఉంది, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, చంద్రుడు ఏం చేస్తున్నాడు? భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. ఇలా ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నాయంటే ఇవన్నీ ఒక సర్కస్లో గ్లోబ్ ఉందనుకో, ఒక మోటార్ సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇంకో మోటార్ సైకిల్ వాళ్ళు ఇలా తిరుగుతాడు. ఎక్కడన్నా క్లాష్ అవుతుందా? క్లాష్ అవ్వదు. కానీ ఎవడి ఫ్రీక్వెన్సీలో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఎవడి శక్తితో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అంటే ఇదంతా ఒక శక్తి. ఆ శక్తి ఎక్కడ ఉందంటే ప్రతి భూమిలో ఉంది, సూర్యుడిలో ఉంది, చంద్రుడిలో ఉంది, ఏ గ్రహంలో, అన్ని గ్రహాల్లో ఉంది శక్తి. కాబట్టి ప్రతిదీ అట్రాక్షన్ శక్తి అన్నమాట. ఈ అట్రాక్షన్ శక్తితోటే అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అట్రాక్షన్ శక్తి అంటే ఒక గ్రావిటేషన్ శక్తి. ఇప్పుడు ఆ చెట్టుకు మామిడికాయ కాసిందనుకో, అది కింద పడింది. కిందకెందుకు పడింది? పైకి పోవచ్చుగా. ఎందుకు పోవట్లేదు పైకి? ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు పడాలి. అది మన సైన్స్ కానీ లా ఆఫ్ సిద్ధాంతాలు కానీ చెప్తుంది ఏంటంటే భూమిని ఆకర్షించే శక్తి, ఆ భూమిని ఆకర్షించే శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మన సైన్స్లోకి డీప్గా వెళ్తే 9.81 kg/మీటర్ స్క్వేర్ ఉంటుందన్నమాట. అంటే 9.81 అంటే సుమారుగా 10 కేజీలు ఒక మీటర్ స్క్వేర్లో ఉంటుంది. మీటర్ స్క్వేర్ అంటే ఒక ఇంత విస్తీర్ణంలో ఒక 10 కేజీలు వెయిట్ ఉంటుంది ఒక మీటర్ స్క్వేర్లో. మనము ఇది ఉందనుకోండి, 7 మీటర్లు వైశాల్యం, ఇటు 7 మీటర్లు, అటు 7 మీటర్లు, ఇటు 7 మీటర్లు. 7 × 7 49, సుమారు 50 అనుకో. ఒక 10 కేజీలు, ఒక మీటర్కి 10 కేజీలు, 50 కేజీలలో ఏరియాలో ఎంత ఉండాలి? 500 కేజీలు ఉంది ఎనర్జీ. 500 కేజీలు ఉంది ఒక ప్లాట్ఫారం లాగా ఉండే దాంట్లో.
సర్ఫేస్ ప్లాట్ఫారం లాగా ఉండేది. ఇది ప్లాట్ఫారం లాగా లేదు, ఇలాగ పిరమిడ్ షేప్లోకి వచ్చిందనమాట. అక్కడ మనం ఏరియా కొలిస్తే మామూలుగా ప్లాట్ఫారం లాగా ఉంటే ఇప్పుడు మనం అనుకున్నాము 7x7 49 స్క్వేర్ మీటర్స్ అన్నాము. ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 7x7 కాదు, 3 రెట్లు అదనంగా ఉంటుంది ఏరియా. అందుకే 3 రెట్లు అదనంగా మనకి శక్తి లోపలికి వస్తుంది అనమాట. అంటే మనము 500 కేజీలు అనుకున్నది సుమారుగా 750-1000 కేజీలు లోపలికి శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ శక్తి విశ్వంలో ఉన్న శక్తిని అంతా అక్కడ కేంద్రీకరిస్తుందో అప్పుడు లోపల ఉన్న వాళ్ళకి అక్కడ నుంచి భూమికి ఆ పిరమిడ్లో కింద నుంచి 1/3 హైట్లో ఆ శక్తి అంతా కేంద్రీకరించి ఉంటుంది అనమాట. ఒక కేంద్రం ఏర్పడిద్ది అనమాట. ఆ శక్తి ఆ లోపల ఉన్న వాళ్ళందరమే ఎక్కువగా యాక్టివేషన్ అవుతాం అనమాట. మనం ఎక్కువ శక్తిని గ్రహించుకోగలుగుతాము. బయట ధ్యానం చేసేదానికి పిరమిడ్లో ధ్యానం చేసేదానికి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఎక్కువ శక్తిని మనం తీసుకోగలుగుతాం, తొందరగా శక్తిని తీసుకోగలుగుతాం అనమాట. ఆ తొందరగా శక్తిని తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇప్పుడు మనం జనరల్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ధ్యానం చేయటం ఒక రకం అయితే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ తన ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా తగ్గించుకోగలుగుతాము. కాబట్టి ప్రతి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎక్కువ శక్తిని పొందుతాము, తొందరగా నివారించుకోగలుగుతాము ఏ ప్రాబ్లం అయినా. కాబట్టి మనం అందరమే పిరమిడ్లో ధ్యానం చేయాలి. ఇవాళ పౌర్ణమి అంటే భూమి ఆకర్షణ శక్తికి దగ్గరలోకి వస్తాడనమాట. సూర్యుడికి భూమికి మధ్యలోకి వస్తాడనమాట. అప్పుడు చంద్రుడి దగ్గర ఎక్కువ శక్తి భూమి మీదకి వస్తుంది అనమాట. ఈ ఎక్కువ శక్తిని మనం డ్రా చేస్తే మనకి ఎక్కువ వస్తుందని మన వాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి మనం పౌర్ణమి రోజు ధ్యానం చేయమని చెప్తున్నారు. అట్లా మనం ఈ ధ్యానం చేస్తే ఉపయోగాలు అన్నమాట. ఇట్లా దీంట్లో ఇది ఒకటే కాకుండా సామూహికంగా ధ్యానం చేయమంటున్నారు. ఇప్పుడు మనమంతా ఇంతమంది వచ్చాము, ఇంతమంది ఇప్పుడు నీకు ఒక 10% ఎనర్జీ ఉంది, ఆయనకి 20% ఉంది, ఆయనకి 80% ఉంది, ఆయనకి 90% ఉంది. మీరంతా పక్కన కూర్చునేటప్పటికి అందరికీ 45% ఎనర్జీ వచ్చేస్తుంది, యావరేజ్ ఎనర్జీ. అంటే 10% ఉన్న వాళ్ళకి 90% ఉన్నవాళ్ళు అందరూ యావరేజ్ అయిపోయి అందరూ ఒక సర్క్యులేషన్ లాగా బాండెడ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేయగలుగుతారు. అప్పుడు మనము సామూహికంగా ఎక్కువ ఎనర్జీని తీసుకోగలుగుతాం అన్నమాట యూనివర్స్ నుంచి. అందుకనే ప్రతి వాళ్ళు పౌర్ణమి రోజు గ్రూప్గా ధ్యానం చేయాలి. ఎక్కడైనా కానీ గ్రూప్గా ధ్యానం చేస్తే మనం ఎక్కువ శక్తిని పొందుతాం అన్నమాట. అందుకని ఎప్పుడు మనము గ్రూప్గా కనీసము పౌర్ణమి రోజు లేకపోతే అమావాస్య రోజు లేకపోతే వీక్లీ వన్స్ సండే అట్లా గ్రూప్ ఎనర్జీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గ్రూప్ ఎనర్జీలో ఏంటంటే కొత్త వాళ్ళు దాంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు తొందరగా పరిపక్వతం అవుతారు. అంటే తొందరగా యాక్టివేషన్ అయ్యి వాళ్ళు మన అనుభూతిని పొందగలుగుతారు. కాబట్టి మనం అంతా ఎప్పుడు ఎనర్జీ పెంచుకోవడానికి ఎనర్జీ ఫీల్డ్ పెంచుకోవడానికి చూడాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గురుదేవులు పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి, అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో చెన్నకేశ్వర స్వామి మరియు బాబాజీ యొక్క ఆశీస్సులతో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి మరియు బాబాజీ యొక్క ఆశీస్సులతో ఈ పిరమిడ్ రావడం అనేది, ముందుగా వారందరికీ ఒకసారి మనం ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి మరియు బాబాజీ గారి ఒక చిన్న వాళ్ళ లీలను మన ప్రకాశం డిస్టిక్లో జరిగిందని చెప్పుకుందాం. అది 2005 అండి. 2005 అంటే అప్పటికే పత్రిజీ గారు ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు ఆ ప్రాంతంలో 96 నుంచి అక్కడికి వచ్చి, అంటే కర్నూలు మాస్టర్ సుబ్రహ్మణ్యం గారి ద్వారా అక్కడ ధ్యాన ప్రచారంకి వచ్చేవారు ఎవ్రీ ఇయర్.
అలా 2000 సమయంలో శ్రీనివాస్ గారని ఒక అతనికి అటు చుట్టూ ఉన్న 3 మండలాలని డెవలప్ చేయాలని పెట్టారు. చూడండి ఆ లీల. ఆయన 2005లో ఒక ఓపెన్ కేర్ సెంటర్ ప్రారంభించారు. 2005లో కేర్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఎదురుగానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ మీద. ఆయన ఏంటి థాట్, అక్కడ ధ్యాన మందిరం రావాలి. చూడండి, ఇదే మన డిస్టిక్లో, ఇది ఇప్పుడు బాపట్ల డిస్టిక్ అయిందేమో కానీ అక్కడ మనకు ప్రకాశం డిస్టిక్లోనే. అక్కడ 2005 నుంచి ఆ ప్లాన్ చేస్తే 2007కి ఏమైందంటే మొత్తానికి వెళ్ళి శంకుస్థాపన చేసుకుందాం అని చెప్పి ప్రారంభించాం. ఆ రోజు దాదాపు ఒక 5-6 కుటుంబాలు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెనకలనే అంతా ప్రారంభించి అన్నీ చేసుకుని ఇక కొబ్బరికాయ అంటే శంకుస్థాపనకి చేసుకునే సమయంలో అనుకోకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాపేశారు. అక్కడ నెరవేరింది ఆ థాట్. అలాగే చూడండి మళ్ళీ ఒక దాదాపు 19 సంవత్సరాలకి ఇది 20వ సంవత్సరము ఈ డిస్టిక్లో ఈ యొక్క ఆలయంలో ప్రాంగణంలో ఆయన మళ్ళీ మన జిల్లాలోనే, అంటే ఇప్పుడు జిల్లాలు మారిండొచ్చు, రావడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అది అంటే ఒక థాట్ ఎక్కడైనా వచ్చింది అంటే ఆ థాట్కి సంబంధించిన ఎనర్జీస్ ఫామ్ అవుతూ అది పాజిటివ్ ఎక్కడో ఒక చోట అది నెరవేరుతుంది. అట్లా ఇంకొక విషయం కూడా, అంటే దీనికి వెనక బాబాజీ గారు ఉన్నారు కదా, మన పిఎస్ఎస్ఎం సొసైటీలో మహావతార్ బాబాజీ గారి యొక్క పాత్ర అని ఎంతో ఉందని చెప్పాలి. అది అనుభవపూర్వకంగా అయితే 2005 గుంతకల్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఇలా పిరమిడ్ అక్కడే ఆయన లీలన్నీ భౌతిక నేత్రాలతో దర్శింపచేసి చూపించారండి. అలా నేనే కాదు, మన పిరమిడ్ మాస్టర్స్ని ఎందరో ఇక్కడికి వచ్చినాక ఈ కొండ మీద అమ్మతో సహా చాలా మన కృష్ణయ్య మాస్టరు వీళ్ళ ఇంకా కొందరు మాస్టర్లను అడిగితే ఆయన ఒక లీలలు, మహావతార్ బాబాజీ గారి ఒక లీలలు, దాంతోపాటు లక్ష్మీ నరసింహస్వామి లీలలు, వాళ్ళు చెప్తున్న అనుభవాలు అవన్నీ వింటే నాకు అనిపించింది. అందుకనే ఈ మాటలు చెప్తున్నాను. మరి ఎంత ప్రభావం మన పిరమిడ్ ధ్యానుల పట్ల ఉంది అంటే ఇది కూడా ఒక నిదర్శనమే. మనకి ఇటు వెళ్తూ ఉంటే ఆ అమ్మకి కనెక్ట్ అవ్వటము, ఇక్కడికి వచ్చి బాబాజీ గారి పేరు మీద ఈ యొక్క ధ్యాన మందిరం నిర్మించాలి అని ఆవిడగా ఇదవ్వటము. ఆ తర్వాత అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఫస్ట్ వీళ్ళు జనరల్ ప్లాన్ వేశారండి. ఆ రోజు ఏంది ఇలా చేస్తున్నారు అని నేను అన్నాను. తర్వాత సార్ వాళ్ళు ఎంటర్ కాకముందు ఇక్కడ పెద్ద రాయట, ఆ పెద్ద రాయి మీద వీళ్ళు జస్ట్ పిరమిడ్ వేద్దాము అనుకున్న దానికి ఆయన ఆ యొక్క రాయి తొలగింపులో చూడండి వాళ్ళ లీలలు ఎలా ఉంటారని నేను సార్తో కూడా అన్నాను. ఆ రాయిని తొలగించినాక వీళ్ళు గది కట్టాలి, ఆ గదిలో మళ్ళీ అద్దాల మండపం పెట్టి ఎవరిని వారికి తెలియజేయాలి. ఆయన నిర్ణయం ఆయన ఎలా తీసుకున్నారు చూడండి. దానికి ఆ థాట్స్ అవన్నీ రావటం, అక్కడ అద్దాల మండపం ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ధ్యానంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు ధ్యానంలో తెలుసుకునేది ఏంటంటే ఒకానొకప్పుడు ప్రారంభంలో మనం ఎవరు ఏమీ తెలియకపోయినా చిట్ట చివరి సమయంలో సంపూర్ణంగా తన గురించి తన అవగాహన చేసుకోగలుగుతారు. ఇది ఇక్కడికి ఈ యొక్క ధ్యాన మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మండపంలో ముందు వెళ్ళినప్పుడు తాను అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకునే సమయంలో అలాగే ఆ ధ్యానంలో అంతర్లోతుల్లోకి వెళ్తే ఈ దర్శించేవాడు ఆ దర్శించబడుతున్నది అంతా ఒకటే, అంతా దైవమే అని మన పత్రిజీ గురుగారు చెప్తారు చూడండి స్టార్టింగే, ప్రతి ఒక్కరూ దైవాలే ఆత్మస్వరూపులే అని. ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని దీన్ని ఇక్కడ ఇస్తూ ప్రతి ఒక్కరిని రప్పించుకోవడానికి ఇక్కడికి ఊరికే మామూలుగా మందిరం కడితే కాదు కదండి. లోపల పెట్టారంటే అరే పైన ఏదో అద్దాల మండపం ఉంది చూసొద్దాం, అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం అనే భావంతో ఇక్కడికి వచ్చి ఆ సాధనలోకి మునగని వాళ్ళు కూడా మునుగుతారు. అది ఆయన లీలలు అని నాకు గాఢంగా అనిపించిందండి. ఓకే, అలాగే నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. దాదాపు 27వ సంవత్సరం ఇది నేను ధ్యానంలోకి రావటం. ప్రచారం ఒక 20 ఏళ్ళు అవుతుంది. అయితే ధ్యానంతో మన ఇలాగే చెప్పారు సర్వరోగ నివారిణి అనేది. అలాగే ధ్యానం
ద్వారా ఇప్పుడు మన పక్కనే మన మాస్టర్ గారు చెప్పారు, ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉంది, అది ప్రతి ఒక్కరింటిలో ఉంది అన్నారు. ఆ శక్తితో మనము కనెక్ట్ అయితే మన దేహంలో ఉన్న ప్రతి అణువు శక్తి, జ్ఞానము, చైతన్యంలో కలయికే. ఇది నెమ్మదిగా ధ్యాన సాధనలో మనకు అర్థమవుతుందండి. ఆ సాధనలో అర్థమవుతూ ఇందులోపల ఉన్న వికారాలు, అరిషడ్ వర్గాలు అవన్నీ ఇంబ్యాలెన్స్ అంటారు. అడ్డదిడ్డంగా ఉన్నవన్నీ బ్యాలెన్స్ అవుతూ సమత్వం స్థితికి చేరుకొని, సమత్వం నుంచి అవి మరి ఆత్మపరంగా ఏకత్వం వైపుకు తెలుసుకొని మనల్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. ధ్యానంలోకి నేనైతే విద్యార్థి దశ నుంచి 13 సంవత్సరాలలో కలిగిన అన్వేషణతో 18 ఏళ్లలో నాకు సాక్షాత్ వివేకానంద యొక్క ధ్యాన పద్ధతుల ద్వారా పత్రిజీ గారు, సాక్షాత్ ఆ వివేకానందుడే ఈ పత్రిజీ గారి రూపంలో వచ్చి నేర్పించారన్నంతగా నాకు ధ్యాన సాధన నేర్పించారండి. వారి ద్వారా అలా తెలుసుకుంటూ భగవద్గీతలో చెప్పిన ఆ కైవల్యము అంటారు చూడండి, భగవద్గీత ప్రధానమైన చివరి లక్ష్యం ఏంటంటే ముక్తిని పొందడం, కైవల్యాన్ని పొందడం అనేది. అలాంటి స్థితిలోకి ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా ఈ 26వ సంవత్సరంలో కర్మచక్రాన్ని, జన్మచక్రాన్నిలో చివరిలోకి చేరుతూ ఆ కైవల్యం అనే జీవన నదిని కూడా దాటడం అనేది ఆ స్థితికి అలా చేరుకున్నామండి. ఇది ఇంకా ఎన్నో రకాల అనుభవాలు, ధ్యాన అనుభవాలు. ఇక్కడ ఇలాగా అనుభవాలు పొందిన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి నోటి నుంచి ఎన్నో వింటూ ఉన్నాం. చాలా చక్కగా మేడం వాళ్ళు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే అంశాన్ని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రకృతి డాక్టర్స్ దగ్గరికి సపోజ్ ధ్యానం చేస్తూ ఉంటే మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, పిరమిడ్ శక్తి వినియోగము, శాకాహారము, వీటన్నింటి ద్వారా కలిగే ఫలితాలను కలిగించుకున్నట్లుగానే ఈ స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం చేసినట్టుగా ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ మాస్టర్ దగ్గరికి విశ్లేషణతో కూడిన జ్ఞానాన్ని ఇస్తారు అనేది ఒకటి అర్థమవుతుంది. దాంతోపాటు వాళ్ళు విశేషంగా ఈ దంపతులు గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న విశేషంగా కృషి చేస్తూ ఉన్నారండి. ఇలా ఈరోజు మరింత ఆనందకరమైన ఏంటి, కార్తీక పౌర్ణమి మరియు అందులో గురు పౌర్ణమి. షిర్డీ బాబా గారికి కూడా విశేషంగా ఈరోజు ఈ యొక్క షిర్డీ క్షేత్రాల్లో అన్ని చోట్ల విశేషంగా పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి అక్కడ అయిన బాబా, అదే మహావతార్ బాబాజీ ఇక్కడ ఈ సమక్షంలో ఈ కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం మనం ఎంతో ఆనందించదగిన రోజు. మరొక్కసారి మనకి గురుదేవులు పితామహ పత్రి గారికి, స్వర్ణమాలపతి అమ్మకి, అలాగే ఇక్కడ ఈ నిలయాన్ని సంకల్పించి దాన్ని నిర్మింపజేసి మనందరినీ ఇక్కడికి చేర్చారు కదా అమ్మవారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా వారి యొక్క అనుభవాలు వివరించడం జరిగింది. వారందరికీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున, అదేవిధంగా మా తరపున, మేడం గారి తరపున అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంత అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణానికి సృష్టికర్త అయిన మన సార్ రాఘవరావు సార్కి చిన్న సత్కారం, పెద్దది కాదు చిన్నదే. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు నోరు తెరిచినా 2-3 గంటలు మాట్లాడేటట్టున్నారు. ఇక మేము మాట్లాడలేకపోతున్నారు. మేడం గారు నోరు తెరుస్తున్నారు, మేము చూస్తున్నాం. అందరూ మాట్లాడుతున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అనుభవమే జ్ఞానం అని చెప్పారుగా ప్రతిసారు. అందరికీ అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. చాలా గ్రేట్ మాస్టర్స్. దగ్గర ఉందా సార్?
ఎన్నిసార్లు కష్టపడి ఏం కష్టపడలేదు, అందరికన్నా ఏమి చేయలేదు మనం. వెరీ గుడ్. అదే థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందుకంటే ఈ పిరమిడ్ నిర్మాణంలో నేను అంటే మా యొక్క గురువు గారికి నేను ఏమి చేయలేక చాలా, ఎందుకంటే నిన్నటి నుండి మొన్నటి నుండి నేను ఏమి హ్యాపీగా లేను, నా వంతు పాత్ర ఇందులో ఏమీ లేదు అని. ఎంత కష్టపడుతున్నారు చెప్తుంటేనే, ఇంత కష్టమా ఒక చిన్న ఫంక్షన్ నిర్వహించాలంటేనే ఎంతో మనం ఇంత యాక్టివ్గా ఉండి జెంట్స్ అయి ఉండి చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. ఇంత ఓల్డ్ ఏజ్లో అంకుల్ అయితే ఎంత గొప్పగా కష్టపడుతున్నాడంటే చాలా అంటే చాలా, అసలు నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత అద్భుతంగా జరిగిందా, దానికి ఈ సృష్టికర్తలకు కూడా మా ఇద్దరికి మా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విశ్వకర్మలేలు. చివరిగా కరీంనగర్ నుండి లక్ష్మణ్ సార్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. రండి సార్. ఓకే ఫ్రెండ్స్, హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. దృష్టిని ఎక్కడి వైపు ఉంచాలి? అనుభవం వైపు ఉంచాలి. అనుభవం వైపు ఉంచాలి. అనుభవాలు పంచుకోగా పత్రిజీ గారు వారి ముఖాన్ని తదేకంగా చూసేవారు. ఓకే, వినడానికి సిద్ధం కాండి. ముందుగా పీతామహ పత్రిజీ గారికి వారి పాదపద్మాలకు తలవంచి నమస్కరిస్తూ, నా గురువారైన మొదటి నా గురువు షిరిడి సాయిబాబా పుణ్యమా అని పత్రిజీ గారు దొరికారు. కావున ఉండని వద్దు ఉండని ఏమద్దు ఉండదు వద్దు వద్దు వద్దమ్మా వద్దు వద్దులే. సాయంత్రం ఇప్పుడు మీరు మాట్లాడండి, మళ్ళీ సాయంత్రం రాత్రి క్లాస్ మనం కొంచెం ఫ్రీగా. ఓకే ఫ్రెండ్స్, వినడానికి సిద్ధం ఉండండి. ఇక్కడ అనుభవమే జ్ఞానం. అనుభవాలు మనం షేర్ చేసుకుంటున్నాము. కాస్త కొంచెం ఒక 5 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే అయిపోయేది కాదు నా చరిత్ర. మరి నా పేరు లక్ష్మణు. నాకు 2 కొడుకులు మానసిక వికలాంగులు, 5 అన్నదమ్ములము, 1 చెల్లెలు. నేను 4వ సంతానము. ధ్యానంలోకి రావడం వెన్నుపూస నది. ధ్యానంలోకి రావడము యూట్యూబ్ ద్వారా, వెన్నుపూస ద్వారా రావడం జరిగింది. అమ్మ బంగారు తల్లి కాసేపు. అయితే వెన్నుపూస కొరకు నేను చేయని ప్రయత్నం లేదు. చెయ్యని ప్రయత్నం నాకు బొంబాయిలో నెలకు 30,000 జీతం వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో హాస్పిటళ్ళు, గుడి గోపురాలు, ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేశాను. 1 సంవత్సరం 6 నెలలు. అప్పుడు నాకు న్యాయం కాలేదు, న్యాయం జరగలేదు. కానీ చిట్ట చివరిగా మళ్ళీ బాబాని అడిగాను, బాబా విషయం ఇది,
నాకు గురువు కావాలి, మీరు సమాధిలో ఉన్నారు కాబట్టి నాతో మాట్లాడలేరు కాబట్టి దయచేసి నాకు ఒక మంచి గురువు కావాలి అని యూట్యూబ్ గెలిపిన తర్వాత పత్రిజీ గారు దర్శనమిచ్చాడు. అప్పుడు దాన్ని తెలుసుకొని నేను పత్రిజీ గారి మార్గాలకు రావడం జరిగింది. వచ్చిన 41 రోజు సంకల్ప ధ్యానంలో కూర్చున్నాను. 41 రోజు సంకల్ప ధ్యానంలో ఎలా కూర్చున్నాను, సినిమాలో జగపతి బాబు వాళ్ళ మేనమామ రాజశేఖర్ సార్ వారు నాకు 10 నిమిషాలు గైడెన్స్ చేశారు. 2020 2వ నెల 24 తారీఖు నాడు 10 నిమిషాలు గైడెన్స్ చేశారు. ఏమని చేశారు, ఇంటికి వెళ్ళి రోజుకు 2 గంటలు 1 సెకండ్ తగ్గకుండా, అంటే గంటకి 1 సెకండ్ తగ్గకుండా 41 రోజు పూర్తి చేస్తే అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు. ఎస్, అప్పుడు ఎన్నుకొని నేను ఇంటికి వెళ్ళి ఆ 10 నిమిషాలని కొండంత వేసుకొని ఇంటికి వెళ్ళి ఓపిక్గా డేట్ రాసి పెట్టి ఆ డేట్ నుంచే నేను చెయ్యాలి అని రోజుకు 4 గంటలు చేశాను. రోజు 4 గంటలు ధ్యానం చేసిన తర్వాత 20 రోజుల్లో నా సమస్య క్లియర్ అయిపోయింది. 20 రోజుల్లో నా డిస్క్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 20 సంవత్సరాల నా టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, తర్వాత కంటి ప్రాబ్లం 14 సంవత్సరాలు కళ్ళు కనపడడం లేదు. ఈ కండ్ల సమస్య 20 సంవత్సరాల మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరము దుబాయ్లో 15 హాస్పిటల్ తిరిగాను, బొంబాయిలో లెక్కలేని హాస్పిటల్ తిరిగాను, కానీ ఎక్కడ నాకు ప్రయోజనం కలగలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ 41 రోజులు అంటే డిస్క్ ప్రాబ్లం 20 రోజుల్లో పోయింది. ఈ మిగతా అన్నీ నాకు 41 రోజుల లోపల పూర్తిగా అయిపోయినాయి. మా భార్యకు అస్తమా, టైఫాయిడ్, తర్వాత అల్సరు, బీపీ, ఆమెకు కూడా ఒక గోళీ లేకుండా, ఒక ఇంజెక్షన్ లేకుండా, ఒక డాక్టర్ లేకుండా 41 రోజులు ఆమెకు కూడా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి తెలుసుకున్నాం, ఎస్ అంటే ఉన్నదంతా ఎక్కడుంది, ముక్కులో ఉంది. ముక్కులోనే పట్టుకుంటే సరిపోతుంది కదా. ఈ 2 పుట్టల మధ్య బుస కొడుతున్న పామును పట్టుకుంటే సరిపోతుంది కదా. మనం ఎన్నో శాస్త్రాలు రకరకాలు వింటున్నాము, కానీ ఆచరణ లోపం జరుగుతుంది. అప్పుడు ఆచరణపూర్వకంగా ఎప్పుడైతే ఎవరి శ్వాసను పట్టుకొని ధ్యానం చేస్తారో 100% మనము శక్తిని పొందవచ్చు. ఈ శక్తికి ఎలాంటి సాధనలు అవసరం లేదు, ఒకటే సాధన, శ్వాస మీద ధ్యాస, అంతే కదా. దీనికి చదువు సంధ్యాలు ఏం అవసరం లేదు. మరి నా చదువు వచ్చేసి ఎంత అయ్యా, 56 అక్షరాలు. అంతకుముందు నేను ధ్యానం చేసినప్పుడు ధ్యానంకు ముందు ఒక మంచి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలంటే ఒకటి వచ్చేది లేదు. కానీ ఇప్పుడు లోపల ఎన్నో పుస్తకాలు ఓపెన్ అయి ఉన్నాయి. 29 జన్మలు చూసుకోవడం జరిగింది. 29 జన్మల్లో ఎవరు ఎక్కడ కలుసుకున్నామో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జన్మలో అక్కడ కలుసుకున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ధ్యానానికి అనుభవం కావాలి. మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, పుస్తకం జ్ఞానం ఇవ్వదన్నది నా జ్ఞానం అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. పుస్తకం ఒక సంస్కారం నేర్పుతుంది, కానీ అనుభవం ఇవ్వలేదు. అనుభవం కావాలంటే ఇక్కడ సాధన కావాలి. సాధన కావాలంటే కూర్చొని నేర్చుకోవాలి. మాంసపిండాన్ని మంత్రపిండాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు ఆ విశ్వంలో ఉన్న ఆత్మ, ఆ శక్తి, నీ అంతర్ముఖంలో ఉన్న ఆత్మ చైతన్యము ఏకమైనప్పుడు దీనికి ఎలాంటి ప్రయోగాలు అవసరం లేదు. మరి అంతకుముందు ఎన్నో చిన్న వయసు నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి నేను భగవంతుని కొరకు 50 సంవత్సరాలు వెతికాను. 50 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ వయసు వచ్చేసింది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన కొరకే పరమాత్మ ఎదురు చూస్తున్నాడు. అంటే అప్పుడు మనం ఎంత మారినట్టు. అయితే మనం ధ్యానం చేస్తున్నామంటే రోగాలకో దేనికో కాదు. ప్రతి మనిషి వచ్చేది ఫస్ట్ సమస్యకి వస్తాం. సమస్య లేకపోతే మనం ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు రాలేరు. అందుకని ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము, సమస్య కొరకే ధ్యానంలో అడుగు పెడుతున్నాం. సమస్య పోయింది అంటే మీ ఆచరణ అనేది కరెక్ట్ ఉంది అని అర్థం. ఒకవేళ మీ లోపల సమస్యలు ఉన్నాయి అంటే మీ ఆచరణ లోపిస్తుందని అర్థం. బీపీ, షుగరు, క్యాన్సర్, థైరాయిడ్ ఇలాంటివి మీ లోపల ఉన్నాయి అంటే మీ ఆచరణ లోపం జరిగింది అని అర్థం. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ ఏదైనా సరే మీరు 41 రోజు కాదు 75 రోజుల లోపల
100% 100కు 100% పోయే తీరాలి. ఇది నా ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి 2020 నుంచి ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నానో నాకు కావలసిన పనులన్నీ వదులుకొని కేవలం నేను విశ్వ కళ్యాణ కార్యం కొరకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర తిరగడం జరుగుతుంది. మనమందరము ఒకటే కుటుంబం, పత్రిజ్ గారి సైన్యం, పత్రిజ్ గారి సంతానం, మనకు వటవృక్షము, మన తండ్రి కొన్ని జన్మలకున్న లింకుల్ని కలిపిండి ఇక్కడ. ఈరోజు ఇక్కడ మేము రావడానికి కారణం అమ్మ. అమ్మనే ఎక్కడుందో మాకు తెలియదు, మీరందరూ ఎక్కడుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఆచరణపూర్వకంగా కలుసుకున్నాం కదా, అనుభవం కలుసుకున్నామా లేదా? ఎన్నో జన్మలు మనం కలిసి ఉన్నాం కదా, కృష్ణుని దగ్గర ఉన్నాము, రాముని దగ్గర ఉన్నాము, అందరి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చూడు, ఇక్కడ కలుసుకున్నాము. మహావతార్ బాబాజీ పుణ్యమని, సాయిబాబా పుణ్యమని, పత్రిజ్ గారి పుణ్యమని మనం అందరూ ఇక్కడ కలుసుకుంటాం. మిత్రులారా, ఒకవేళ పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి, ఎందుకంటే నా అనుభవాలు అంత తొందరగా అయిపోయేవి కావు కాబట్టి కాస్త కొంచెం 5 నిమిషాలు మీకు సమయం ఇచ్చాను. కానీ ఒకటి నేను కోరుకుంటున్నాను, ఫస్ట్ ఆచరణ లోపం జరగకూడదు. నేను దినచర్య ఏం చేస్తా అంటే రాత్రి 9 గంటలకు కూర్చుంటే ధ్యానంలో 12 గంటల దాకా, 12 గంటల తర్వాత పండుకుంటాను, 2:15 నిమిషాలకు లేస్తాను. మధ్యరాత్రి 2:15 నిమిషాలకు లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాను 6 దాకా. 6 తర్వాత ఒక 2-3 ఆసనాలు వేస్తాను. ఇది నా దినచర్య. ఎక్కడైనా అంటే ఒక్కొక్కరిని వెతికి పట్టుకోవడం నా పని అన్నమాట. గుంపులు కాడ ఉన్నపోయి అక్కడ నేను క్లాసులు చెప్పాను. ఏ ఊరైనా సరే ఒక మనిషికి అక్కడ సమస్య ఉందంటే అక్కడికి పోవడం, పరిగెత్తుకొని పోవడము, పోయి అక్కడ ధ్యానం చెప్పడము, వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడం నా పని. మనందరం కూడా అలా కావాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం మీ అందరికీ, ఈ కాంతి దేవుళ్ళకు, ఈ ఆత్మస్వరూపులకు కృతజ్ఞతలు, ధన్యవాదములు.